బోయింగ్ 747 ఈ ప్రపంచంలోని లగ్జరీ విమానాల్లో అదొకటి. అలాంటి విమానాన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం, తీసుకెళ్ళండి ఎవరొద్దంటారు? అందుకే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా కాదనలేకపోయారు. పంపించేయండి, మార్చేసుకుని వాడేసుకుంటామని చెప్పాడు. అయితే ఖతార్ రాజ్ కుటుంబం ప్రెసిడెంట్ ట్రంప్కి ఇచ్చిన ఈ భారీ బహుమతి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలకు నిద్ర లేకుండా చేస్తుంది. యుఎస్ నిఘా వర్గాల్లో ఇప్పుడు ఈ గిఫ్ట్ టెన్షన్ నడుస్తుంది. అసలు అగ్రరాజ్యం నిఘా వర్గాలు ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నాయి? ప్రెసిడెంట్ ట్రంప్ గురించి తెలిసిందేగా, ఏది ఓ పట్టాన ఒప్పుకోడు. అమెరికా ఒకటి తలిస్తే ట్రంప్ మరొకటి చేస్తాడు. ఆయన చర్యలన్నీ ఊహాతీతంగానే ఉంటాయి. ఇప్పుడు ఖతార్ విషయంలోనూ ట్రంప్ వైఖరి ఎవరికీ అర్థం కావట్లేదు. ఖతార్ రాజకుటుంబం నుంచి బహుమతి రూపంలో ట్రంప్ బోయింగ్ 747 విమానం అందుకున్నారు. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే గిఫ్ట్ అమెరికా నిఘా సంస్థలకు నిద్ర పట్టనివ్వడం లేదు. పైగా ఇంటెలిజెన్స్ వర్గాల్లో గుబులు రేపుతుంది. అమెరికా భద్రతా వ్యవస్థలు, రక్షణ సంస్థలు విదేశాల నుంచి వచ్చే బహుమతులపై ఎప్పుడు అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటాయి. దీనికి తోడు చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలు కూడా ట్రంప్ ని సవాల్ చేస్తున్నాయి. 89 సీట్లతో ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైన్ తో రూపొందించిన ఈ లగ్జరీ విమానం ఓ రాజమందిరాన్ని తలపిస్తుంది. అయితే ఇందులో టెక్నాలజీ పరమైన సెక్యూరిటీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి విదేశీ గిఫ్ట్లతో కేవలం ప్రెసిడెంట్ ట్రంప్ మీదే కాదు, ఆయనతో ప్రయాణించే వారిపైన నిఘా, ట్రాకింగ్, కమ్యూనికేషన్ లోకి చొరబడే అవకాశాలను ప్రత్యర్థులకు ఇచ్చినట్లవుతుందని వాదనలున్నాయి. ఒకవేళ అమెరికాని ఓ విదేశీ ప్రభుత్వానికి విమానాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటే అందులో నిఘా పరికరాలు అమర్చే అవకాశముందని కొందరు భద్రతా నిపుణులు చెబుతున్నారు. కోల్డ్ వార్ టైంలోనూ మాస్కోలోని అమెరికా భవనాన్ని కూల్చేటప్పుడు నిఘా పరికరాలు తొలగించేందుకు ఒక్కో ఇటుకను తొలగించిన విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు. అలాంటిది అమెరికా ప్రెసిడెంట్ కి ఇంత భారీ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు అందులో ఎలాంటి నిఘా పరికరాలు లేకుండా ఉంటాయా అనే ప్రశ్నే ఇప్పుడు యుఎస్ ఇంటెలిజెన్స్ లో టెన్షన్ పుట్టిస్తోంది. నిజానికి ట్రంప్ దాదాపు $4 బిలియన్ రెండు సరికొత్త ప్రెసిడెన్షియల్ విమానాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాటి డెలివరీల్లో ఆలస్యం జరగడంతో ఆయన అసహనానికి గురవుతున్నారు. దాంతో ప్రత్యామ్నాయ మార్గాలని వెతుకుతున్న సమయంలో ట్రంప్ కన్ను ఖతార్ విమానాలపై పడింది. కానీ ఖతార్ నుంచి బహుమతిగా అందనున్న లగ్జరీ బోయింగ్ 747 జెట్ యుఎస్ నిఘా వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది అమెరికా జాతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరో నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖతార్ నుంచి బహుమతిగా లభించిన ఈ జెట్ లో గూఢాచార పరికరాలు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల్ని అమర్చి ఉండే అవకాశముందని అనుమానిస్తున్నారు. ఇలాంటి పరికరాలు ట్రంప్ తో పాటు అతని సన్నిహితుల మాటల్ని రహస్యంగా రికార్డ్ చేయడం గాని, వారి కదలికలను ట్రాక్ చేయడం లాంటివి గాని చేయొచ్చని అంటున్నారు. ఇలాంటి గిఫ్ట్లు ఎల్లప్పుడూ జాతీయ భద్రతకు సంబంధించిన రిస్కులను కలిగి ఉంటాయని చెబుతున్నారు. విదేశీ ప్రభుత్వం ఇచ్చిన ఏ హైటెక్ ఆస్తి అయినా, మరీ ముఖ్యంగా విమానం లాంటిదైతే రహస్య నిఘా సామర్థ్యాలు కలిగి ఉండే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ట్రంప్ టీం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ జెట్ ని ఖతార్ నుంచి స్వీకరించిన తర్వాత దాన్ని అన్ని విధాలుగా పరిశీలించారని, అందులో ఎలాంటి గూఢాచార పరికరాలు లేవని చెబుతున్నారు. అయితే నిపుణులు మాత్రం ఈ తనిఖీలు ఎంత సమగ్రంగా జరిగాయన్న దానిపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆధునిక నిఘా పరికరాలు చాలా సూక్ష్మంగా, అంత సులభంగా గుర్తించేందుకు వీలులేని విధంగా ఉంటాయి. అయితే అమెరికా చట్టాల ప్రకారం ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్లు విదేశీ ప్రభుత్వాల నుంచి విలువైన బహుమతుల్ని స్వీకరించడం నిషేధించబడింది. ఒకవేళ అవి వర్తించకపోతే ఈ జెట్ గిఫ్ట్ విషయంలో ట్రంప్ అన్ని నిబంధనల్ని అనుసరించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ట్రంప్ రాజకీయ కార్యకలాపాల కోసం ఈ జెట్ ని ఉపయోగిస్తున్నారని, ఇది అనేక ఆందోళనలు రేకెత్తిస్తుందని విమర్శకులు అంటున్నారు. ట్రంప్ కి ఖతార్ ఇచ్చిన విమానంతో విదేశీ బహుమతులు, వాటి రిస్కులపై మళ్లీ చర్చ మొదలైంది. ఇలాంటి బహుమతులు కేవలం దౌత్యపరమైన సంబంధాలు బలోపేతం చేసేవిగా మాత్రమే కాదు, వాటి వెనుక రాజకీయ, గూఢాచార ఉద్దేశాలు కూడా కలిగి ఉంటాయని అమెరికా జాతీయ భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఖతార్ బహుమతిగా ఇచ్చిన ఈ విమానం మాత్రం అమెరికా నిఘా వర్గాలను తెగ టెన్షన్ పెట్టేస్తుంది. అయితే ఈ విమానం జాతీయ భద్రతకు సంబంధించిన రిస్క్ ని కలిగి ఉందా, లేక కేవలం ఓ ఖరీదైన బహుమతి మాత్రమేనా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ బహుమతి అమెరికా రాజకీయ భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రెసిడెంట్ ట్రంప్ కి ఇంత ఖరీదైన విమానాన్ని ఖతార్ ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చింది? ఇన్ని ఆందోళనల మధ్య కూడా ట్రంప్ ఎందుకు ఖతార్ బహుమతిని అంగీకరించారు? ఎయిర్ ఫోర్స్ 1 లాంటి సేఫ్టీ విమానాన్ని కూడా కాదనుకుని ట్రంప్ ఖతార్ విమానంలో ఎందుకు తిరగాలనుకుంటున్నారు? ఈ ఒక్క భారీ బహుమతి ఖతార్ అమెరికా మధ్య దౌత్య సంబంధాలను మార్చేస్తుందా? అసలు ఈ భారీ గిఫ్ట్ పై అమెరికాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఖతార్ నుంచి బహుమతిగా లభించనున్న విమానాన్ని 2012లో తయారు చేశారు. దీని ఇంటీరియర్ ని ప్యారిస్ కు చెందిన ఆల్బర్టో పింటో డిజైన్ చేశారు. అత్యంత విలాసవంతమైన కార్పెట్లను వాడారు. దానిలో అలెగ్జాండర్ క్లాడర్ ఆర్ట్ వర్క్ ని వాడారు. విమానం అప్పర్ డెక్ లో మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, ప్రైవేట్ లాంజ్, ఆఫీస్, సిబ్బంది గదులున్నాయి. ఒకవేళ ఈ విమానం ట్రంప్ చేతికొచ్చిన ఎయిర్ ఫోర్స్ 1 ప్రమాణాలకు తగ్గట్లుగా రెట్రో ఫిట్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాడులు, పేలుళ్లను తట్టుకునేలా దాని సర్ఫేస్ ను దృఢంగా తయారు చేయించుకోవాలి. గాల్లోని రీఫ్యూయలింగ్, సీక్రెట్ కమ్యూనికేషన్లు, ఆయుధ వ్యవస్థలను అమర్చాల్సి వస్తుంది. అంతేకాదు ఈ విమానంలో ఎలాంటి ట్రాకింగ్ పరికరాలు, నిఘా వ్యవస్థలు లేవని నిర్ధారించుకునేందుకు సెక్యూరిటీ ఏజెన్సీలు అణువణువున క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. నిజానికి ఎయిర్ ఫోర్స్ 1 తయారీ కన్నా దీనికే అధిక సమయం పడుతుందని చెప్తున్నారు. ఇక సౌదీ పర్యటనకు ముందు ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. అమెరికా కోసం మీరు బహుమతులు స్వీకరించొద్దని చాలా మంది అంటున్నారు. కానీ ఎందుకు స్వీకరించకూడదని ఎదురు ప్రశ్నించారు. అమెరికా అందరికీ ఇస్తున్నట్లుగానే బహుమతుల్ని స్వీకరిస్తామని చెప్పారు. గల్ఫ్ పాలకుల దగ్గర అమెరికా కంటే పెద్ద విమానాలున్నాయన్నారు. నిజానికి అమెరికా దగ్గరే అందరికంటే మంచి విమానం ఉండాలని తన చర్యను సమర్థించుకున్నారు. మరోవైపు ట్రంప్ వ్యతిరేకులు మాత్రం అమెరికాపై తమ ప్రభావం పెంచుకునేందుకే గల్ఫ్ దేశాలు ఇచ్చే లంచంగా దీన్ని చూస్తున్నారు. దాంతో ట్రంప్ కొంత తగ్గారు. ఖతార్ నుంచి బహుమతిగా వచ్చిన విమానాన్ని కొత్త బోయింగ్ విమానాలు వచ్చే వరకు తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ 1 గా ప్రభుత్వం వాడుతుందన్నారు. కొత్త విమానాల డెలివరీలు లేట్ అవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నిజానికి ఖతార్ సుదీర్ఘ కాలంగా అమెరికాకు మిత్రదేశంగా ఉంది. గల్ఫ్ లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అక్కడే ఉంది. ఈజిప్టుతో కలిసి హమాస్, ఇజ్రాయెల్ మధ్య రాజీ కోసం పనిచేస్తుంది. ఈ క్రమంలో ట్రంప్ ఆ విమానం గిఫ్ట్ గా స్వీకరించి దానిలో నిఘా పరికరాలుంటే మాత్రం కీలక సమాచారం బయటకు పొక్కుతుందని, దాన్ని వారు సొంత అవసరాలకు వాడుకుంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఖతార్ మరో సోవియట్ యూనియన్ కాకపోయినా దానికి బలమైన నిఘా వ్యవస్థ ఉందని లైబ్రరీ ఫౌండేషన్ కు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణానికి వీలుగా ఖతార్ విమానాన్ని మార్చేందుకు బాగానే సమయం పడుతుందట. కమ్యూనికేషన్, రక్షణ సామర్థ్యాలతో పాటు విమానంలో భద్రతాపరమైన ఏర్పాట్లు చేసేందుకు 2 ఏళ్ల దాకా పట్టొచ్చంటున్నారు. ప్రెసిడెంట్ గా ట్రంప్ 2వ టర్మ్ ముగిసేలోపు ఈ ప్రాజెక్టు పూర్తవటం అసాధ్యమని అమెరికా అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఖతార్ ఈ విమానాన్ని అమెరికాకు గౌరవ సూచకంగా అందిస్తోందని ట్రంప్ చెప్తున్నారు. అమెరికా గతంలో ఖతార్కు భద్రతా సహాయం అందించింది. ముఖ్యంగా మిడిల్ ఈస్టులో ఆ సహకారానికి కృతజ్ఞతగా ఈ జెట్ను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఇది అమెరికా ఖతార్ మధ్య దీర్ఘకాల సంబంధాలను బలోపేతం చేసే దౌత్యపరమైన చర్యగా భావిస్తున్నారు. పైగా ట్రంప్ ఆర్గనైజేషన్ ఖతార్లో $5.5 బిలియన్ విలువైన గోల్ఫ్